టాప్ విజువలైజేషన్ తో మీ కలలు నిజం చేసుకోండి. రామ్ గారి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం శ్రీధర్ నల్లమోదు గారు. నమస్తే అండి. బేసిక్గా చాలా మంది చెప్తూ ఉంటారు అండ్ అలాగే మనం కూడా న్యూస్లలో వింటూ ఉన్నాం. బయటికి వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఫోను అలాగే వైఫై ఇంటర్నెట్ మ్యాండేటరీ అయిపోయాయి కాబట్టి అలా ఎక్కడన్నా మనకి ఫ్రీగా వైఫై వచ్చింది అంటే ఏ మాత్రం ఆలోచించకుండా దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాం. దానివల్ల లాస్ ఉందంటారా, ప్రాఫిట్ ఉందంటారా? పబ్లిక్ వైఫై ఎవరు అందిస్తున్నారు అన్న దాన్ని బట్టి మనం దాన్ని వాడాలా లేదా అన్నది డిసైడ్ అయ్యి ఉంటాం. ఉదాహరణకి రైల్వే స్టేషన్కి వెళ్ళారు, రైల్ టెల్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకున్న సంస్థతో ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనం వాడచ్చు. అలా కాకుండా మీరు ఏదో కులు మనాలి వెళ్ళారు, లేకపోతే గోవా వెళ్ళారు, అక్కడ హోటల్స్లో వాడేటప్పుడు ఒక 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్ అయితే వాళ్ళు అక్కడ ఇచ్చే వైఫైని వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు, అంటే సెక్యూరిటీ లోపాలు లేకుండా. అలా కాకుండా చాలా చిన్న చితగా హోటల్స్ ఉంటాయి. సో ఉదాహరణకి నేనే ఒక హ్యాకర్ని అనుకోండి, నేను హోటల్ రన్ చేసేటప్పుడు నాకు హ్యాకింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, మీరు వచ్చి స్టే చేసేటప్పుడు నా హోటల్లో నేను మీకు ఇచ్చే ఫ్రీ వైఫై నెట్వర్క్ మీ ఫోను, మీ ల్యాప్టాప్, మీ కంప్యూటర్ ఉంటాయి, ఇవన్నీ కనెక్ట్ అవుతారు కదా. సో కనెక్ట్ అయిన వెంటనే నా వైఫై రూటర్ దగ్గర నుంచి మీ ఫోన్కి వచ్చే డేటాని, అలాగే మీ ఫోన్ నుంచి బయటకు వెళ్ళే డేటాని, అంటే మీరు మీ ఫ్రెండ్తో ఏదో సంథింగ్ వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటున్నారు, లేకపోతే కనుక మీరు నెట్ బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి ఎస్బీఐ బ్యాంకులో ఏదో యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేస్తున్నారు. టైప్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఫోన్లో ఎంటర్ చేసినప్పుడు మీరు టైప్ చేసే 1 2 3 4 5 6 అని ఒక పాస్వర్డ్ టైప్ చేశారనుకోండి, అది 1 2 3 4 5 6గా వెళ్ళదు. సో 0 1 అని చెప్పేసి బైట్స్గా వెళ్ళేసి దాన్ని ఏం చేస్తాను, పాకెట్ స్నిప్పర్ అని చెప్పేసి అని ఒక సాఫ్ట్వేర్తో నా నెట్వర్క్ కనెక్ట్ అయిన అందరి యొక్క, మీరు ఇంకొక 10 మంది నా హోటల్లో స్టే చేస్తున్నారు అనుకోండి, ఈ 10 మంది యొక్క డేటా మొత్తాన్ని నేను ఒక దగ్గర క్యాప్చర్ చేసి, అంటే మీకు తెలియదు నేను క్యాప్చర్ చేస్తున్న విషయం కూడా. సో నా రూటర్ ద్వారా ఆ డేటా వెళ్తుంది కాబట్టి నేను క్యాప్చర్ చేసి వాటిలో మీకుండే యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, మీరేం చాటింగ్ చేస్తున్నారు, ఎలాంటి వెబ్సైట్లు ఓపెన్ చేస్తున్నారు, వీటన్నిటినీ కూడా నేను మీకు తెలియకుండా యాక్సెస్ చేయగలుగుతాను. ఓకే. అండ్ బేసిక్గా మీరు చెప్పారు సార్, అది సెక్యూరిటీయా కాదా అని చెక్ చేసుకోవాలి అని. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటారు? సెక్యూరిటీ అనేది 2 రకాలండి. ఒకటేంటంటే ఒక రిలయబుల్ సంస్థ ఇస్తున్న వైఫై సర్వీసా కాదా అన్నదాన్ని మనం చూసుకోవటం అనేది. రెండో విషయం, సెక్యూరిటీ కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, హెచ్టిటిపిఎస్ హెచ్టిటిపిఎన్ నార్మల్గా ఉంటాయి. సో సహజంగా చాలామంది కొంతమంది టెక్నాలజీ మీద పెద్దగా అవగాహన లేక హెచ్టిటిపిఎస్ అని ఉంటే కనుక మనం ఎలాంటి వరి అవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి అని ప్రాపగాండా చేస్తూ ఉంటారు. హెచ్టిటిపిఎస్ ఉన్నా కూడా మీరు ఇన్సెక్యూర్డ్ వైఫై నెట్వర్క్, అంటే బయట ఎక్కడ హోటల్స్లోనూ చిన్న చిన్న హోటల్స్లో వాడే నెట్వర్క్ వాడుతుంటే మీ డేటాని నేను యాజ్ ఏ హ్యాకర్గా నేను క్యాప్చర్ చేస్తే అది కూడా ఏం బ్రౌజ్ చేస్తున్నా తెలుసుకోవచ్చు. అంటే కేవలం హెచ్టిటిపిఎస్ ఉంటే నేను సేఫ్ కాబట్టి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నెట్లో దాన్ని వాడమని చెప్పారని చెప్పేసి అని బ్లైండ్గా నమ్మొద్దు. హెచ్టిటిపిఎస్ అనేది జస్ట్ ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి ఆ డేటా మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏంటంటే మీరు హోటల్ రూమ్లో కూర్చొని మీరు పంపించే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మధ్యలో ఎవరో కూడా క్యాప్చర్ చేసేసి డీకోడ్ చేయకుండా ఒక టైప్ ఆఫ్ ఎస్ఎస్ఎల్ అని ఎన్క్రిప్షన్, అంటే లాక్ చేయటం అనుకోండి. అంటే 1 2 3 4 5 6 అనే డైరెక్ట్గా వెళ్లకుండా దాన్ని స్క్రాంబుల్ చేసేసి A0 50 ఇలా ఏదో సంథింగ్ ఒక క్యారెక్టర్స్ మార్చి చేసిద్ది. ఆ టైప్ ఆఫ్ రక్షణ మాత్రమే అది. కానీ దాన్ని కూడా బ్రేక్ చేసే టెక్నాలజీస్ ఈరోజు ఉన్నాయి. కేవలం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పబ్లిక్ వైఫై నెట్వర్క్కి వెళ్ళినప్పుడు నెట్ బ్యాంకింగ్, అంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎంటర్ చేయటము, లేదా ఇంపార్టెంట్ మెయిల్స్ చెక్ చేసుకోవటం, కంపెనీకి సంబంధించిన, లేకపోతే రకరకాల కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ కంపెనీస్కి సంబంధించిన సర్వర్స్ కనెక్ట్ అవ్వకుండా, ఎందుకంటే అది సెన్సిటివ్ డేటా కాబట్టి కనెక్ట్ అవ్వకుండా ఉండటం జాగ్రత్త తీసుకుంటే మంచిది. వీలైనంత వరకు మొబైల్ నెట్వర్క్ ఉంటే కనుక సో సహజంగా వైఫై ఆఫ్ చేసుకొని మీ ఫోన్లోనే ఎయిర్టెల్లో లేదా జియో లాంటి వాటికి కనెక్ట్ అయ్యేసి మీ నెట్ బ్యాంకింగ్ లాంటి వాటితో పూర్తి చేసుకోండి. కానీ అక్కడ ఉండే వైఫై చాలా ఫాస్ట్గా ఉంది, ఫోన్ కంటే ఫాస్ట్గా వస్తుందని చెప్పేసి అని దాన్ని కనెక్ట్ అయ్యి నెట్ బ్యాంకింగ్ లాంటివి చేశారంటే కొన్ని చోట్ల రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ బేసిక్గా సార్ మనది హ్యాక్ అయిందని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు? ఒకవేళ అన్సెక్యూర్ వల్ల మనం ఏదన్నా
అక్కడ చేసి యూజ్ చేసామనుకోండి, అది హ్యాక్ అయింది. దాన్ని ఎలా మనం గుర్తుపట్టొచ్చు అంటారు? ఇప్పుడు హ్యాక్ అవ్వటం అంటే పబ్లిక్ వైఫై నెట్వర్క్లో సహజంగా జరిగే ప్రమాదం హ్యాకింగ్లో చాలా ఉంటాయి. అవి ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకుందాం. షూర్. సో దీంట్లో పబ్లిక్ వైఫై నెట్వర్క్ అనే కాన్సెప్ట్లో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి హ్యాక్ అయినప్పుడు సహజంగా ఏం జరిగిద్ది, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎవరికైనా కానీ అక్కడ వాళ్ళకి తెలిసిపోయిద్ది. ఇది ఫస్ట్ వచ్చిన ప్రమాదం. తెలిసిపోయిన తర్వాత అతను అదే రోజు కావచ్చు, నెల రోజుల తర్వాత కావచ్చు, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తారు. చేసినప్పుడు ఆటోమేటిక్గా లాగిన్ అయిన తర్వాత మీ అకౌంటులో ఏదైనా డేటా పోవడం కావచ్చు, లేదా అమౌంట్ బ్యాంక్ అకౌంట్ అయితే అమౌంట్ పోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీ జరిగితే మీ జీమెయిల్లోకి ఎవరైనా లాగిన్ అయ్యారని కింద యాక్టివిటీ లాగ్ అని ఒకటి ఉంటుంది అడుగున. జీమెయిల్లోకి లాగిన్ అయినప్పుడు కింద యాక్టివిటీ లాగ్ అని ఉంటుంది. మీకు తెలియని ఐపీ అడ్రస్ల నుంచి ఎవరైనా లాగిన్ అయినట్టు తెలిసినా వాటి నుంచి సైన్ అవుట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్లో అనాథరైజ్డ్ యాక్టివిటీ ఏదైనా జరుగుతున్నట్లు అనిపిస్తే కనుక వెంటనే పాస్వర్డ్ మార్చుకోవడం చాలా అవసరం. ఇదంతా జరిగే లోపలే ఇంకా జాగ్రత్త పడాలంటే మీరు బయటకు వెళ్ళి హోటల్స్లో వీటిల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే మీ పాస్వర్డ్ మార్చుకోండి, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మార్చుకోండి. అది బెస్ట్ సేఫెస్ట్ మెథడ్. సో వైఫై అనేది ఎప్పుడు కూడా పబ్లిక్ అకౌంట్స్లో అంటే చిన్న చిన్న హోటల్స్లో యాక్సెస్ చేయకపోవడం అనేది ఒక ప్రికాషనరీ మెథడ్ అయితే కనుక, రెండోది మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎప్పుడూ కూడా సింప్లిఫైడ్గా ఉండకుండా చూసుకోవటం. ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్లు పెట్టుకోవడం కావచ్చు, ఇలాంటివి పెడుతూ ఉంటారు నెట్ బ్యాంకింగ్ ఇలాంటి వాటికి. అండ్ అలాగే ఒకటే పాస్వర్డ్ అన్నిటికీ కూడా అన్నిటికీ వాడుతూ ఉంటారు. సో అది ఎంత దారుణం అంటే కనుక ఆ ఒక పాస్వర్డ్ కాంప్రమైజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ హ్యాకర్గా నేను పోలీస్ డిపార్ట్మెంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఓకే. సో యాజ్ ఏ హ్యాకర్గా నేనేం చేయగలుగుతాను, మీ పాస్వర్డ్ ఒకటి అని తెలిస్తే ఆ పాస్వర్డ్తో మీరు ఎన్ని అకౌంట్స్ యాక్సెస్ చేస్తున్నారో, ఫేస్బుక్ వాడుతున్నారా, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా, లేకపోతే కనుక ఇంకొకటి ఏదైనా జీమెయిల్ వాడుతున్నారా, అన్ని సర్వీసెస్ ఆ పాస్వర్డ్ వాటిని అన్నింటిని ఐడెంటిఫై చేయగలుగుతాను. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ నాకు ఇంకా అలా తెలిసిపోతున్నాయి కాబట్టి వాటితో లాగిన్ అవుతాను. ఒక్క అరగంటలో మీ డిజిటల్ లైఫ్ మొత్తాన్ని సమాధి చేసేస్తాను. అంటే ఇలా జరిగిన కేసులు చాలా ఉన్నాయి. ఒక సింగిల్ పాస్వర్డ్ వాడటం వలన ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క అకౌంట్స్ మొత్తంలోకి టకటక వాళ్ళు గుర్తించే లోపల లాగిన్ అయిపోయి అన్నిట్లోనూ పాస్వర్డ్లు మార్చేసి, రికవరీ మెయిల్ ఐడీలు మార్చేసి, ఆ వ్యక్తి ఐడెంటిటీ అంటే డిజిటల్ ప్రపంచంలో అతని జీమెయిల్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉండదు, లేదా లింక్డ్ఇన్ ఉండదు, అన్నిటి నుంచి బయటకు వచ్చేసి ఎవరికో సమర్పించుకొని మొత్తం డిజిటల్ లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి సంఘటనలు కూడా ఉంటాయి కాబట్టి సింగిల్ పాస్వర్డ్ ఎప్పుడు వాడొద్దు. అది ఎంతో ప్రమాదకరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.